హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాలిని ద కిచెన్. ఎగ్జాక్ట్గా హైదరాబాదీ బిర్యానీకి వాడే మసాలాలతో చేసుకునే ప్రాన్ కర్రీ చేసి చూపిస్తాను ఈరోజు. బగారా రైస్తో లేదా చపాతీల్లో తినడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. చేయటం చాలా అంటే చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ఇంతకంటే ఈజీగా చేయగలిగే నాన్ వెజ్ కూర ఉండదు అంటే నమ్మండి. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు ఈ ప్రాన్ కర్రీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ రొయ్యలు. మీకు నచ్చిన సైజు రొయ్యలు తీసుకోండి, ఏ రకమైనా పర్వాలేదు. రొయ్య వీపు మీద ఉండే నరం మాత్రం తీసేయండి. ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, యాలక్కాయలు, బ్రిస్తా అంటే ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నమాట. ఇంతకు ముందు ఒక వీడియోలో బ్రిస్తా ఎలా చేయాలో చూపించాము. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చెక్ చేయండి. బ్రిస్తా ఆయిల్ అంటే ఏ నూనెలో అయితే బ్రిస్తా చేయడానికి ఆనియన్స్ వేయించామో ఆ నూనె అన్నమాట. కొత్తిమీర, పుదీనా, పెరుగు, పాలు, నెయ్యి. సీజనింగ్కి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా. అసలు కుకింగ్ ముందు చేయాల్సిన ప్రిపరేషన్ సంగతి చూద్దాము. కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కోండి. యాలక్కాయలు పొడి కొట్టుకోండి. పచ్చిమిరపకాయలు నిలువున చీరుకోండి. ఇంకా కుకింగ్ విషయానికి వస్తే రొయ్యలు తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక మూకుళ్ళో ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపండి. కలపటం అయ్యాక స్టవ్ వెలిగించి మంట సిమ్లో పెట్టి నూనె వదిలే వరకు ఆ మిశ్రమాన్ని కలుపుతూ వేయించండి. నూనె విడవడం మొదలెట్టాక రొయ్యలు వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే మళ్ళీ ఆయిల్ వదిలే వరకు వేగనివ్వండి. ఆయిల్ విడిచాక స్టవ్ ఆపేయండి. అంతేనండి, రొయ్యల కూర రెడీ. చెప్పానుగా చేయడం చాలా ఈజీ అని. మేము ఇంతకుముందు చూపించిన బగారా రైస్ రెసిపీతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. మీరు ఈ రొయ్యల కూరని కర్రీలాగా కూడా రోటీలోకి తినచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఆముక్తమాలిని ద కిచెన్లో మేము ప్రెసిషన్ కుకింగ్ని నమ్ముతాము. ఒక ప్రోడక్ట్ని గ్రామ్స్లో మెజర్ చేసిన ఇంగ్రీడియంట్స్తో చేయడం వలన ఎన్నిసార్లు చేసినా ఒకే క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావచ్చు. అందుకే రెసిపీ గ్రామ్స్లో ఇచ్చాము. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.